ఏ కేసులో సుప్రీంకోర్టు నిర్బంధంలో ఉన్న వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ప్రకటించింది? కిషోర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1981 కేసులో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951 ద్వారా చేర్చిన అంశాలు ఇది. 9వ షెడ్యూల్ 15 క్లాస్ 4 31 క్లాస్ అధికరణం మొత్తం చేర్చారు పైవన్నీ. ఆర్టికల్ 368 అధికరణం ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని అన్ని అంశాలను మార్చే అధికారం ఉందని ఈ సవరణ ద్వారా నిర్ణయించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టులకు న్యాయ సమీక్షను తగ్గించారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాండమస్ రిట్ వర్తించిన వారు రాష్ట్రపతి, గవర్నర్, వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు. పైవన్నీ సరైనవే. జవాబు పైవన్నీ సరైనవే. హేబియస్ కార్పస్ రిట్ ద్వారా పౌరులను మాత్రమే కాకుండా భారత భూభాగంలో నివసించే వారందరినీ రక్షించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఉమా సబీనా వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2011 కేసులో తీర్పు ఇచ్చింది. క్రింది వాటిలో ఏ అధికరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది? ఆర్టికల్ 324, ఆర్టికల్ 316, ఆర్టికల్ 336, ఆర్టికల్ 326. జవాబు ఆర్టికల్ 324. ఆదేశ సూత్ర అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జన్యాల నుంచి భారత ప్రజలను విముక్తి చేయడమని వ్యాఖ్యానించింది ఎవరు? గజేంద్ర గడ్కరీ. క్రింది వాటిలో హేబియస్ కార్పస్ రిట్కు సంబంధించి సరైనది కానిది ఏది? నివారక నిర్బంధం కింద అరెస్ట్ అయితే రక్షణ కల్పిస్తుంది. ఈ అంశాన్ని తప్పు. బలవంతపు మత మార్పులను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ. జవాబు ఒడిశా. రాజ్యాంగానికి అధికార మతం ఉండరాదని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. బాల్ పాటిల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం 2005 కేసులు. క్రింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది? జనాభా నియంత్రణ, వార్తాపత్రికలు, కార్మిక సంక్షేమం, ప్రజారోగ్యం. జవాబు ప్రజారోగ్యం అనేది ఉమ్మడి జాబితాలో లేని అంశం. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? రాజమన్నార్ కమిటీ, సర్కారీ కమిషన్, పుంచి కమిషన్. ఏది కాదు. జవాబు రాజమన్నార్ కమిటీ. యూపీఎస్ చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం ఎంత? 6 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు. ఏది ముందు వస్తే అది. యూపీఎస్సీ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు, రాష్ట్రపతి, క్యాబినెట్, ప్రధానమంత్రి. జవాబు రాష్ట్రపతి. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? పార్లమెంటు చట్టం ద్వారా, భారత రాష్ట్రపతి నిర్ణయం మేరకు, క్యాబినెట్ నిర్ణయం మేరకు, యూపీఎస్సీ నిర్ణయం మేరకు. పార్లమెంట్ చట్టం ద్వారా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడుతుంది. అభిశంసన తీర్మానానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. అభిశంసనకు కారణం చెప్పాలి. మంత్రి మీద కానీ మంత్రుల మీద కానీ పెట్టవచ్చు. ఆమోదిస్తే మంత్రిమండలి రాజీనామా చేయాలి. విధానాలను విమర్శించడం దీని ఉద్దేశం. జవాబు ఆమోదిస్తే మంత్రిమండలి రాజీనామా చేయాలి. కేబినెట్ లిఖితపూర్వక ఉత్తర్వుల మేరకు మాత్రమే విధించవలసిన అత్యవసర పరిస్థితి ఇది. జాతీయ అత్యవసర పరిస్థితి. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? 35 ఏళ్ళు నిండి ఉండాలి. పార్లమెంటుకు ఎన్నిక కారాదు. రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. జవాబు పార్లమెంటుకు ఎన్నిక కారాదు. క్రింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినది ఎవరు? రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలాం, నీలం సంజీవ్ రెడ్డి. పై వారందరూ. జవాబు పై వారందరూ ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయ్యారు.